ఆదాబ్. వెల్కమ్ టు హైదరాబాద్ షాన్. కొండ కోనల్లో పుట్టి మైదానాలకు ప్రవహించి నగరాల నిర్మాణానికి నాంది పలికి వేల ఎకరాల పంటలను సస్యశ్యామలం చేసి వందల యోజనాల దూరంలో ఉన్న పట్టణాలకు జీవజలాన్ని అందించిన నది. దీని ఉనికి ఓ అద్భుతం. దీని చరిత్ర అజరామరం. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఓ నది హైదరాబాద్ నగర నిర్మాణానికి ఆలోచన కల్పించిన నది. పాత కొత్త నగరాలకు వారధిలా నిలిచిన నది మూసీ నది. తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే అంతమయ్యే ఏకైక నది మూసీ. ఇదే ఈ వారం మన హైదరాబాద్ షాన్. మూసీ నది అనగానే ఇప్పటి తరానికి దుర్గంధభరితమైన చిన్న పాయ లాంటి నది గుర్తుకు వస్తుంది. ఇది హైదరాబాద్ షాన్ ఏంటని ఆశ్చర్యం వేస్తుంది. కానీ మూసీ నది గొప్పతనం తెలిస్తే ఆశ్చర్యపడ్డ వాళ్ళే అబ్బురపడతారు. ఇంతటి జీవనదిని కాలుష్య కాసారంగా మార్చేసిన మానవ తప్పిదానికి భంగపడతారు. చేజేతులా చేసుకున్న నష్టానికి పరిహారం ఎలా చెయ్యాలని మదనపడతారు. మూసీ నది ప్రక్షాళన కోసం ప్రయత్నిస్తున్న వారితో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారు. అలా జరగాలి. మన మూసీ నది మళ్ళీ సజీవ నదిగా ఆవిర్భవించాలి. హైదరాబాద్ కంటే మస్తు పురాణాది మూసీ నది. గిదిని అస్సలు పేరు ముచుకుందా నది. గిదీని మూలాలు భారతంలున్నాయి. గట్ల గీ నది షాన్ మస్తు గొప్పది. గా హిస్టరీ ఏందో ఒక్కసారి జాన్లేంగి. రఘువంశం అంటే శ్రీరాముడు పుట్టిన వంశం. గా వంశంలో హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు, శ్రీరాముడు లాంటి మషూర్ లోగు పుట్టిండ్రు. గంతకు ముందు గీ వంశాన్ని ఇక్ష్వాకుల వంశం అందురు. రఘు పుట్టి మస్తు పాలన చేసుడితోని గిదీనికి రఘువంశం అని పేరు పడ్డది. గా వంశంలో పుట్టిన మాదాత మహారాజు కొడుకు ముచుకుందుడు. గప్పట్ల దేవతలతోని రాజులకు జిగ్రీ దోస్తాని ఉంటుండే. గట్ల ముచుకుందునికి కూడా దేవతలతోని సోపతుంది. ఏక్ బార్ రాక్షసులకు దేవతలకు జంగ్ అయింది. గీ జంగ్ల ముచుకుందుడు దేవతల దిక్కుకెళ్లి రాక్షసులతోని యుద్ధం చేసిండు. ముచుకుందుని సాయంతోని దేవతలు జంగ్ జీత్ గయా. గట్ల యుద్ధం చేసి ముచుకుందుడు మస్తు అలసిపోయిండు. రెస్ట్ కావాలనుకుండు. గందుకోసం అనంతగిరి కొండలలకు జాకే సోయా. అయితే గట్ల జానకి పహిలే నిద్రలకెళ్ళి తనంతట తాను లేవ్వకుండా కోయిబీ డిస్టర్బ్ చేస్తే గవాళ్లను భస్మం చేసే వరం తీసుకుంటాడు. తబ్ జాకే సోగయ. ముచుకుందుడు సోనేకే బాద్ మార్కండేయ మహర్షి శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం తపస్సు చేయాలనుకుంటాడు. గదానికి సూంసాముండే జగా కావాలని బ్రహ్మదేవుణ్ణి అడిగితే ముచుకుందుడు వండుకున్న అనంతగిరి కొండలే బెస్ట్ అని చెప్తాడు. గాడికి పోయి మార్కండేయుడు తపస్సు చేసుకుంటుంటాడు. గట్ల వేల ఏండ్లు గడిచిపోయినాయి. ఉస్కే బాద్ ఏక్ దిన్ శ్రీకృష్ణుడు బలరాముని మీద కాలయవన్ అనే రాక్షస్ దండెత్తొస్తాడు. కాలయవన్ బహుత్ శక్తిమానే. ఇస్లియే కృష్ణ బలరాములు తప్పించుకొని అనంతగిరి కొండలలకు వచ్చి మాయమైతారు. గవాళ్ళ పీచే వచ్చిన కాలయవండు గాడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న మార్కండేయుడిని పిలిచి కృష్ణ బలరాముల గురించి చెప్పమంటాడు. గప్పుడు మార్కండేయుడు ముచుకుందుడు వండుకున్న గుహ దిక్కు చూపిస్తాడు. కాలయవనుడు కోపంతోని గట్టిగా అరుచుకుంటా ఉదర్జారే. గా అరుపులకు ముచుకుందునికి మేల్కొస్తది. ఇంకేంది గాయన కోపంతోని కళ్ళు తెరుసుడు, కాలయవనుడు భస్మమవుడు ఒక్కసారే జరుగుతాయి. గాయన కోపాన్ని తగ్గేయనీకి శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ స్వామి లెక్క దర్శనమిస్తాడు. గాయన అనంత స్వరూపాన్ని చూసి ముచుకుందుడు చల్లబడతాడు. తన కమండలంలో ఉన్న పంచతీర్థంతోని శ్రీమన్నారాయణుని పాదాలను అభిషేకిస్తాడు. గట్ల విష్ణుమూర్తి పాదాల్ని గడిగిన పంచతీర్థం నుండి పుట్టిందే ముచుకుందా నది. ఈ నదిలా స్నానం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శ్రీమన్నారాయణుడు వరమిచ్చిండట. అలా పుట్టిన ముచుకుందా నది కాలక్రమంలో మూసీ నదిగా మారింది. ముచుకుందునికి శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ స్వామిగా దర్శనమిచ్చాడు కాబట్టి అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ మహావిష్ణువుకు అనంత పద్మనాభ స్వామిగా పేరొచ్చిందని పురాణ కథనం. కథేదైనా మూసీ నది గొప్పతనానికి ఇదో నిదర్శనం. ఆ నది పరివాహక ప్రాంతం వైశాల్యం ఓ చరిత్రే.
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ దగ్గరున్న అనంతగిరి కొండలలో పుట్టిన మూసీ నది రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ 3 జిల్లాలలో ప్రవహిస్తుంది. నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో మిల్తే 2168 అడుగుల ఎత్తుల పుట్టిన ఈ నది తూర్పు దిక్కున 160 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అనంతగిరి కొండలలో పుట్టిన ఈ నది గా తర్వాత 2 పాయలుగా విడిపోయిందట. గా వాటిని ఈసా, మూసా అనేటోళ్ళట. గా 2 పాయలు లంగరౌజ్ దగ్గరలున్న బాపుఘాట్ పైన కలుస్తాయి. దీన్నే సంగం అంటారు. గా నుండి ఈ నది మూసీ నది అయ్యింది. వీటికి ఈసా, మూసా అనే పేర్లు వచ్చినాయి. ఈ 2 కలిసినాక కిందికి వస్తే మూసీ నది కింద పరివాహక ప్రాంతంగా ఉంటుంది. దీని మీద నైజాం కాలంలోనే ఏది కుతుబ్షాహీల తర్వాత వచ్చిన ఆసఫ్జాహీల కాలంలోనే చాదర్గట్ట నుంచి మొదలు పెడితే పల్లివాడ వరకు, నల్గొండ జిల్లాలో పల్లివాడ వరకు 24 కతువలు నిర్మించారు. కతువలు అంటే ఆనకట్లు. ఇక హైదరాబాద్ దాటినాక గీ మూసీల చిన్న మూసీ, ఆలేరు నదులు కలిసి దక్షిణం దిక్కు మలుపు తిరుగుతాయట. మూసీ నదిల ఆలేరు నది కలిసే దగ్గర సూర్యాపేట దగ్గర 1963లా పెద్ద జలాశయం బనాయ. గా తరువాత పాలేరు నదిని మిలాకి వజీరాబాద్ దగ్గర కృష్ణానదిలో కలిసేటప్పుడు మూసీ నది 200 అడుగుల ఎత్తుకు దిగుతుందట. మూసీ నది బేసిన్ వైశాల్యం 4329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది బేసిన్ వైశాల్యంలా 4.35% ఉంటదట. నీరున్న చోటే నగరాలు అభివృద్ధి చెందుతాయి. నదులు, సముద్రాల ఒడ్డునే మహానగరాల నిర్మాణాలు కొనసాగుతాయి. ఇది మూసీ నదికి కూడా వర్తిస్తుంది. గోల్కొండ కోటను పాలించిన కుతుబ్షాలకు మూసీ నదికి, హైదరాబాద్ నగరానికి విడతీయలేని సంబంధం ఉంది. ఈ మూడింటిలో ఒకదాని పేరు చెబితే మరో 2 తప్పనిసరిగా గుర్తు రావాల్సిందే. గోల్కొండకు 10 కిలోమీటర్ల దూరంలో చించలం అనే చోట గా ఉండేది. గా ఊర్లే ఖూబ్సూరత్ గుండే ఒక ఆమె ఉండేది. గామె నాట్యం బి మస్తు చేసేదట. చూసిన గప్పటి గోల్కొండ రాజు ఇబ్రహీం కూలీ కుతుబ్ షా బిడ్డ మహమ్మద్ కూలీ కుతుబ్ షాకు మస్తు నచ్చింది. గామెతోని ఇష్కల పడ్డాడు. గామె కోసం ఉస్కో మిల్నే కే లియే హర్ దిన్ ముసుకుందా నదిలో ఈదుకుంటా చించలం దాకా పోయేటోడట. ఏ బాత్ రాజుకు మాలుమైంది. రాజైనా తండ్రే గదా, మస్తు బాధపడ్డాడు. ప్యార్ చేసినందుకు కాదు, గట్ట ప్రాణాలకు తెగించి జోరుకు సాగే నదిలా ఈదుకుంటా పోతున్నందుకు. గట్ల పోవద్దని చక్కగా గుర్రం మీద పోవాలని 1578లా మూసీ నది మీద వంతెన గట్టించిండు. గదే పురాణా పూల్ వంతెన. గప్పట్లనే 35 ఫీట్ల వెడల్పుతోని ఈ వంతెన గట్టించిండ్రంటే నిజాంల ముందు చూపు ఎంతుండేదో సమజైతది. ఇన్ దోనోం కా ప్యార్ కే లియే బనాయా కాబట్టి ప్యారానా పుల్ అని పిలిచేటోళ్ళు. రోజులు గడిచిన కొద్దీ మూసీ మీద ఇంకోటి పూరా 7 వంతెనలు వచ్చినాయి. గీ ప్యారానా పుల్ మొదట్ల గట్టింది పాతది కాబట్టి పురాణా పుల్ అని పేరు పడ్డది. గీ వంతెన గట్టిన తర్వాతనే హైదరాబాద్ నగర నిర్మాణం షురూ అయ్యింది. మూసీ అంటే ప్రస్తుతం మురికి కాలువ. కానీ మూసీ నది నీళ్లతోనే హైదరాబాద్ వికసించింది. కాకతీయ సామ్రాజ్యం గొంతు తడుపుకుంది. 3 జిల్లాలు 4 పూటల కడుపు నిండా తిండికి నోచుకున్నాయి. అది మూసీ ఘనకీర్తి. ఇప్పుడది గత వైభవం. పురాణా పుల్ గట్టినాక చించలంలున్న గామెను మహమ్మద్ కూలీ కుతుబ్ షా పెళ్లి చేసుకుండు. ఉస్కా నామ్ భాగమతి. ఆమె పేరు మీదనే భాగ్యనగరం అని నగరాన్ని నిర్మించిండు. ఇప్పుడు ఓల్డ్ సిటీలున్న షాలిబండని ఉస్ దిన్ మే చించలం అని పిలిచేటోళ్ళు. గట్ల మూసీ ఒడ్డున హైదరాబాద్ నగరం బన్గయ. గిక్కడో ముచ్చట చెప్పుకోవాలి. రంగారెడ్డి జిల్లాల పుట్టి నల్గొండ జిల్లాల కృష్ణానదిల కలిసే గీ మూసీ నది కాకతీయ సామ్రాజ్యానికి మంచినీటి కొరత తీర్చేదట. నల్గొండలున్న ప్రతాప సింగారం నుండి కాకతీయ పోర్టుకు మూసీ నీళ్లు మల్లేటియట. ప్రతాప్ సింగారం నుంచి వెనుకట కాకతీయ వరంగల్ ఫోర్టుకు కాకతీయుల కాలంలో తాగునీళ్లు సప్లై చేసినారని మొన్నటిదాకా అక్కడ శిలాశాసనం కూడా ఉండేది. గ్రావిటీ ఉన్నది. ఇది 600 దాదాపు 600 ఫీట్ ఉంటుంది.
అది 60 ఫీట్ హైట్లో ఉంటుంది కనుక గ్రావిటీ ఉన్నది, ఇచ్చి వాటర్ తీసుకుపోయేటందుకు అవకాశం ఉన్నది. ఆ రోజుల్లో అది ఆ విధంగా ఉండే. ఇప్పుడంటే మూసి పిల్లకాలువ కంటే చిక్కిపోయింది, కానీ ఒకప్పుడు మూసి అంటే ఉరకలెత్తే ప్రవాహం. వర్షాలు వస్తే వరదలతో ముంచెత్తే ఉగ్రరూపం. మూసి ఉధృతికి నగరం అనేకసార్లు ఆటుపోట్లకు లోనయ్యేది. వర్షాలు పడ్డాయంటే మూసీకి వచ్చే వరదలు అప్పటి జనాల్ని భయపెట్టేవి. అలా 1908లో మూసీకి వచ్చిన వరద నగర రూపురేఖలను మార్చేసింది. నిజాం నవాబుల కాలంలో గాయన కట్టడాలన్నీ మూసీ నది దక్షిణంలోనే ఉండేటి. మూసీకి ఓ దిక్కు పాత నగరం, రెండో దిక్కు అంటే చాదర్గఢ్ దిక్కు కొత్తపట్నం ఉండేది. మొత్తం కలిసి దాదాపు 5 లక్షల జనాభా ఉండేదట. ఇక మూసీ నది తూర్పు ఒడ్డుకుంటే పశ్చిమ ఒడ్డు ఎత్తు తక్కువ ఉండేదట. కానీ రకరకాలుగా చేసి దాన్ని ఎత్తు పెంచిండ్రట. నది దగ్గర్లున్న జాగలకు మస్తు డిమాండ్ ఉండేనట. గట్ల దిన్బాదిన్ నగరం పెరుక్కుంటా పోతుంది. గట్ల 1908 సంవత్సరం వచ్చింది. గది 1908 సెప్టెంబర్ నెల 28వ తారీఖు. పొద్దుగాల నుండి వర్షం కురుసుడే కురుసుడు. గా వర్షం 48 గంటల పాటు పడ్డది. 15,000 మంది మర్గయ్య, 80,000 ఇండ్లు కూలిపోయినాయి. ఒక్క రోజుల్నే 17 అంగుళాల వర్షపాతం నమోదైందట. నగరంలో 3వ వంతు నామ్ నిషాన్ లేకుండా నీళ్లలా కలిసిపోయిందట. మూసీ వరదలల్లా పేట్ల బురుజు ప్రాంతంలోన్న రక్షణ గోడ కుప్పగూలిందట. గదాని మీదకెక్కిన 100 మంది వరదలల్లా కొట్టుకపోయిండ్రు. బిల్డింగ్ల మీదకెక్కినోళ్ళు, చెట్ల మీదకెక్కినోళ్ళ ప్రాణాలు కూడా దక్కలేదు. పెద్ద పెద్ద చెట్లు కూడా వరదల ఉధృతిలా వేళ్లతో పాటుగా కొట్టుకపోయినాయట. కానీ ఓ చింత చెట్టు మాత్రం గింత కూడా కదలలేదట. అఫ్జల్గంజ్ ఆసుపత్రిలోన్న గీ చెట్టు మీదకి ఎక్కిన 150 మంది బతికిండ్రు. గీ చింత చెట్టు 400 ఏండ్లదట. గా చెట్టు మీకేం కాదని గా 150 మందికి భరోసా ఇచ్చిందట. గందుకే గీ చెట్టు చేసిన పనిని చెప్తూ ఓ ఫలకాన్ని చెట్టుకు గట్టిండ్రు. ఈ చింత చెట్టుకు వారసత్వ హోదా ఇప్పియనీకి ప్రయత్నాలు చేస్తుండ్రు. అప్పట్లో గీ ప్రాంతంలో ఉన్న అఫ్జల్గంజ్ ఆసుపత్రి కూడా వరదలల్ల దెబ్బతినుడుతోని గక్కన్నే ఉస్మానియా ఆసుపత్రి కట్టించిండ్రు. గీ చెట్టుకు జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ 2002ల ప్రాణదాత్రి అని పేరు పెట్టిండు. వెలుగు వెనుక చీకటి ఉన్నట్టే చీకటి వెన్నంటే వెలుగు ఉంటుంది. కష్టం వెన్నంటే సుఖం ఉంటుంది. బీభత్సమైన ప్రళయం తరువాత ప్రకృతి కొత్తగా చిగురుస్తుంది. హైదరాబాద్ విషయంలోనూ అదే జరిగింది. మూసీ నది వరదలల్లా మనుషులు, ఆస్తిపాస్తులే కాదు, మస్తు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద కొట్టుకపోయింది. గీ పరిస్థితి చూసి గప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ పాషా గుండె తరుక్కబోయింది. మళ్ళా గిట్ల వరదలు రాకుంటుండాలని మషూర్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించిండు. గాయన్ చెప్పినట్టు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అని 2 జలాశయాలవిచ్చిండు. గివీటితోని వరద ముప్పు తగ్గుడే కాదు, మంచినీటి వసతి కూడా కలిసొచ్చింది. డ్రైనేజ్ వ్యవస్థను కూడా మంచిగా చేసిండు. మహబూబ్ అలీ పాషా తర్వాత గద్దెనెక్కిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా గివీటిని కంటిన్యూ చేసిండు. సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసిండు. మాస్టర్ ప్లాన్ తోని సిటీ ప్లానింగ్ చేసిండ్రు. పార్కులు, బహిరంగ స్థలాలు, ఆట స్థలాలు, స్లమ్ క్లియరెన్స్, హౌసింగ్ కాలనీలు నిర్మించిండ్రు. కొత్త పద్ధతులల్లా మంచినీళ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, దుమ్ములేని రోడ్ల నిర్మాణం కూడా అప్పట్లనే మొదలుపెట్టిండ్రు. వరదల తర్వాత మూసీ నదికి 2 దిక్కుల రక్షణ గోడ లెక్క హైకోర్టు, సిటీ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్, అసఫియా లైబ్రరీ గిట్ల ఎన్నో కట్టడాలు కట్టించిండ్రు. విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రి లాంటి వారసత్వ భవనాలకు మరమ్మతులు చేసిండ్రు. గట్లనే మూసీ నది మీద చాదర్గఢ్ నుండి నల్గొండ జిల్లా పల్లివాడ దాకా 24 కత్వలు నిర్మించిండ్రు. వీటితోని మూసీ నీళ్లు ఉట్టిగా పోయి కృష్ణానదిలో గలవకుండా పంట పొలాలకు మళ్లించిండ్రు. వీటి కింద ఉస్దినోమేహి 25,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిండ్రు. గప్పట్ల గీ నీళ్లు ఎంత తేటగుండేటి అంటే 5 పైసల బిల్లేస్తే పైకి కనిపించేదట. గీ నది నీళ్లుండుడికే రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలు మస్తు అభివృద్ధి చెందినాయి. నిజాం రాజులు హైదరాబాద్ ను చారిత్రక నగరంగా తీర్చిదిద్దడమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయానికి పెద్దపీట వేశారు. దీనికోసం రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారు.
1908ల రెవెన్యూ యాక్ట్ తెచ్చిండ్రు. దీని కింద వ్యవసాయాన్ని 4 రకాలుగా విభజించిండ్రు. అగ్రికల్చర్ ల్యాండ్, సికమ్ ల్యాండ్ అంటే నదులు చెరువులల్లా నీళ్లు తగ్గిపోయినప్పుడు కనిపించే భూమికి ఏడాది పట్టా ఇచ్చి పండించుకోమనేటోళ్ళట. గట్లనే నది పట్ట, నాలా పట్ట అని కూడా ఇచ్చేటోళ్ళు. అదును లెక్క వీట్లల్లా వ్యవసాయం జరిగేటట్టు చూసేటోళ్ళు. దీంతోటి నీళ్లు భూమి చక్కగా ఉపయోగంలో ఉండేటి. గట్ల మూసీ నది కిందుండే భూములు, మూసీల నీళ్లను చక్కగా ఉపయోగించుకున్నోళ్ళంటే నిజాం రాజులే. మనకు రెవెన్యూ యాక్ట్ వచ్చింది 1908. ఈ రెవెన్యూ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి సర్వే నెంబర్ ఇవన్నీ ఫస్ట్ కొలతలు మొదలైనవి కూడా 1935. అయినప్పుడు కూడా అప్పుడు నైజాం ఏంటంటే దీన్ని 4 రకాలుగా వర్గీకరించారు భూములను. అగ్రికల్చర్ ల్యాండ్ వేరే, షికమ్ ల్యాండ్ వేరే. షికమ్ ల్యాండ్ అంటే చెరువులలో ఉండబడే భూములను కూడా షికమ్ ల్యాండ్ అన్నారు. దాన్ని కూడా ఏకసాల పట్టా ఇచ్చేది, అంటే 1 సంవత్సరం కోసం పట్టా. చెరువుల నీళ్ళు అయిపోయినాక ఏదైనా పంట పండించుకుంటానికి ఇచ్చేది. మొదట్లో మూసీ నది స్వచ్ఛమైన నది, జీవానికి ఆనవాళ్లుగా ఉండేది. అక్కడి నీళ్లు ఎంత స్వచ్ఛమంటే నీటిలో వేసిన రూపాయి బిళ్ళ నీటిపై నుండి చూసినా కనిపించేది. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు చేయడానికి ఈసా మూసా కలిసే సంఘంలో జనాలు పోటెత్తేవారు. ఇక రంగారెడ్డి నుండి వాడపల్లి వరకు మూసీ తీరం వెంబడి అనేక దేవాలయాలు కూడా ఏర్పడ్డాయి. టెంపుల్స్ ఇవన్నీ గిడ కట్టడానికి గిడ మూసీ నది పక్కకే ఉన్నాయి. ఇక్కడ నల్గొండ వరకు గిడ చూసుకున్నట్టుగా అయితే వాడపల్లి వరకు గిడ దేవాలయాలు కట్టడానికి మూసీ నది కారణం. ఇవన్నీ మూసీ నది వైభవాన్ని చెబుతాయి. అందుకే మూసీ నది ఈ గత వైభవాన్ని తిరిగి తేవడానికి మూసీ పరిరక్షణ సమితి పనిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఏదులబాదులున్న చెరువుల ఒక్కసారే చేపలన్నీ చచ్చిపోయి తేలినాయి. క్యాహువా అని ఆరాధిస్తే హైదరాబాద్ చుట్టుపక్కలున్న కెమికల్ ఫ్యాక్టరీలో వదిలిపెట్టే రసాయనాలు గిన్ల కల్సుడుతోనే నీళ్లు విషమైనయని తేలింది. అగో గప్పుడు ఏర్పడ్డదే మూసీ పరిరక్షణ సమితి. గిదీని కృషితోని ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసిండ్రు. 2000 సంవత్సరంలో ఈ మూసీ పరిరక్షణ సమితి అనేది పెట్టడం జరిగింది. ఆదిలాబాద్ చెల్లో చేపలు చనిపోవడంతో దాన్ని అంతకంతకు ఉద్యమిస్తూ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ 30%, సెంట్రల్ గవర్నమెంట్ 70% నిధులతోటి 344 కోట్ల నిధులతోటి అంబర్పేట్ ఆసియా ఖండంలో అతిపెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఓ మహోన్నతమైన పుట్టుక, వందల మందికి ప్రాణదాత్రిగా నిలిచిన చరిత్ర, వేల ఎకరాల పంట పొలాలను సస్యశ్యామలం చేసిన ఘనత అంతా గతంగా మారడం వెనుక కేవలం మానవ తప్పిదాలే కారణం. సహజ వనరులకు పెట్టింది పేరు మన దేశం. ముందు చూపు లేకుండా అలాంటి సహజ వనరులను నాశనం చేసుకుంటున్నాం. కాశీలోని గంగా నది, హైదరాబాద్లోని మూసీ నది, ఈ 2 నదుల కాలుష్యం వెనుక మనిషి స్వార్థమే ఉంది. ఇప్పటికైనా వాటిని కాపాడుకుందాం. నదీ పరిరక్షణలో భాగమవుదాం. హైదరాబాద్ షాన్ను కాపాడుకుందాం. ఇది ఇవాల్టి షాన్. వచ్చే వారం మరో షాన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఖుదాఫిజ్.